ఈ వర్గీకరణ విషయం మీద అన్ని ప్రాంతీయ పార్టీలు లేకపోతే జాతీయ పార్టీ నాయకులు అందరూ మాట్లాడుతున్నారు. సంఘ నాయకులు మాట్లాడుతున్నారు. ప్రతి ఒక్కరూ మాట్లాడుతున్నారు. వైసీపీ నాయకులు ఎందుకు మాట్లాడట్లా? మరి వైసీపీ పార్టీ అంటే మాలలు, వైసీపీ పార్టీకి ఎక్కువ ఓటు బ్యాంక్ ఉందంటే మాలలు, వైసీపీ పార్టీకి బలమైన కార్యకర్తలు ఉన్నారంటే మాలలు అని చెప్పుకునే వైసీపీ పార్టీ నాయకులు కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ వీళ్ళంతా ఎందుకు మాట్లాడట్లా? ఎస్, మేము మాలలకి వర్గీకరణ జరిగితే మాలలకి లేకపోతే మిగతా కులాలకి అన్యాయం జరుగుతుంది, ఏకపక్షాన బీజేపీ టీడీపీ పార్టీ కేవలం ఒక వర్గం కోసమే పనిచేస్తుందని చెప్పేసి వర్గీకరణ విషయంలో అని చెప్పి వాళ్ళు ఎందుకు స్టేట్మెంట్ ఇవ్వట్లా? లేదు, అసలు ఈ వర్గీకరణ విషయంలో అందరికీ సమాన వాటాలు సమాన హక్కులు రావాలని చెప్పేసి అయినా ఒక స్టేట్మెంట్ ఇవ్వాలి కదా, ఎందుకు మాట్లాడట్లా? ఎంతసేపు మీ పార్టీ మీ నాయకుల కోసం అయితేనే మాట్లాడతారా, మిగతా వారి గురించి మాట్లాడరా? లేకపోతే మేము కులం చూడడం మతం చూడడం అని చెప్పేసి అన్నట్లు చెవులు ముక్కు మూతులు మూసుకొని కూర్చుంటారు మీ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారితో సహా? టీడీపీ పార్టీని బీజేపీ పార్టీని అంటాబెట్టుకొని ఉన్నటువంటి మందాకృష్ణ గారు ఏది అడిగితే మేము అది చేయడానికి సిద్ధం అన్నట్లు బీజేపీ టీడీపీ పార్టీలు సంకేతాలు ఇస్తున్నాయి. మరి అదే వైసీపీ పార్టీకి అదే రకంగా వైసీపీ పార్టీకి అంటగట్టుకొని ఉన్నటువంటి మాలల కోసం ఏం చేస్తాము అని చెప్పేసి వైసీపీ పార్టీ ఎందుకు మాట్లాడట్లేదు? వైసీపీ పార్టీలో ఉన్నటువంటి మాల నాయకులు, వైసీపీ పార్టీకి సపోర్ట్ చేసినటువంటి మాల సంఘాలు ఏవైతే ఉన్నాయో సార్ ఆలోచించుకోవాలి.